ఇక ఇప్పటికే తెలంగాణ భవన్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లారు. అటు గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. హరీష్ కేటీఆర్ తో బహిరంగ చర్చకు సిద్దమని మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ తెలిపారు. కేటీఆర్ హరీష్ వస్తే గన్ పార్క్ వెళ్తామన్నారు. అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్దమని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రతి సవాల్ విసిరారు. నేతల సవాళ్ళకి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. మంత్రులు వర్సెస్ మాజీ మంత్రులుగా పరిస్థితి మారింది. గత ప్రభుత్వ అప్పులపై చర్చకు సిద్ధమని మంత్రి జూపల్లి వెల్లడించారు. కేటీఆర్ సిద్ధమైతే తానే నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్తాను, అక్కడ గత ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పులు తప్పులపైన కేటీఆర్ హరీష్ రావుతో చర్చిస్తానని జూపల్లి ప్రకటించారు. ఇక గురుకులాల్లో అవినీతి జరిగింది, 2000 కోట్లకు పైగా అవినీతి జరిగింది అని గత వారం రోజుల నుంచి మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నారు. దీనిపైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఒకవేళ గురుకులాల్లో అవినీతి జరిగిందే నిజమైతే దాన్ని మాజీ మంత్రులు నిరూపించాలి. ఒకవేళ నిరూపిస్తే వాళ్ళ కారులోనే నేరుగా రాజ్భవన్ కు వెళ్లి తాను మంత్రి పదవికి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. తాను కాసేపట్లోనే సిఎల్పికి రానున్నారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ముగ్గురు గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో కీలక మంత్రులు కాబట్టి వీళ్ళు ముగ్గురు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. మాజీ మంత్రులు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని గన్ పార్క్ దగ్గరకు వస్తే తాము సిఎల్పి ఆఫీస్ నుంచి నేరుగా గన్ పార్క్ దగ్గరకు వచ్చి మాజీ మంత్రులతో చర్చిస్తాము, అలా కాదు ప్రెస్ క్లబ్ కి వస్తానన్నా ఖచ్చితంగా వాళ్ళతో చర్చ చేయడానికి వస్తామని చెప్తా ఉన్నారు. లేదంటే గతంలో మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు చర్చకు వచ్చినా తాము చర్చకు వస్తామని చెప్తున్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకవేళ చర్చకు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార ప్రతినిధులను చర్చకు పంపిస్తామని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఇటు మంత్రి జూపల్లి కూడా కాసేపట్లో గాంధీ భవన్ కు రానున్నారు. గాంధీ భవన్ లో ఈ రోజు మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆయన తన కార్యక్రమం ముగిసే సమయానికి హరీష్ రావు, కేటీఆర్ మన తెలంగాణ భవన్ లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో చర్చిస్తానని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ సవాళ్ల పర్వం మంత్రులు వర్సెస్ మాజీ మంత్రులుగా కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఎన్నికలు సమీపంలో లేనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను చూస్తే ఎన్నికలు రేపామాపా అన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక కాసేపట్లోనే మంత్రులు సిఎల్పికి రానున్నారు, జూపల్లి గాంధీ భవన్ కు రానున్నారు. అక్కడి నుంచి వాళ్ళ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.